హాయ్ అండి. ఈ శారీ గుర్తుపట్టారా? ఒక సంవత్సరం క్రితం ఒక ఊపు ఊపేసిందనమాట ఆడవాళ్ళందరినీ. ప్రతి ఒక్కరూ ఈ శారీ అనేది అంటే నారాయణ పట్టు అంటారు కదా, అదండి ఈ శారీ. ఇప్పుడు వచ్చేసి ఒక పాపకి అండ్ మదర్ అండ్ డాటర్కి ఫ్రాక్స్ స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చారనమాట. ఇప్పుడు వచ్చేసి చిన్న పాపకు అనేది కట్ చేసుకొని స్టిచ్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను అంటే చిన్న పాపకు వచ్చేసి 3 మీటర్స్ 2.5 మీటర్స్ అయినా 2 ఇయర్స్ పాప అనమాట. అది కూడా సన్నగా అంటే కొంచెం సన్నగా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను బాడీ కొలతలు అనేవి తీసుకున్నాను. ఫస్ట్ టైం నా దగ్గర స్టిచ్ చేయించుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేను బాడీ కోసము లైనింగ్ క్లాత్ అనేది నేను సిల్క్ క్లాత్ అనేది తీసుకున్నానండి. వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తే అదే అనమాట. మరి ఇక్కడ వచ్చేసి నేను సిల్క్ క్లాత్ అనేది వేస్తున్నాను. చిన్నపిల్లలకి కాటన్ వేస్తేనే బాగుంటుంది. వాళ్ళు వచ్చేసి సిల్క్ క్లాత్ తెచ్చిచ్చారండి, దాన్నే వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ అనేది 4 ఇంచెస్ పెట్టుకొని ఆ నెక్ ఎంత పెట్టుకున్నానో చంక లూజ్ కూడా చంక డౌన్ అనేది కూడా 4 ఇంచెస్ పెట్టేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది 21 ఇంచెస్ వచ్చిందనమాట. దాన్ని వచ్చేసి 4 ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ 5.5 వచ్చేసింది. ఇక్కడ ఇలా పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది పైకి ఇలా డ్రా చేసుకుంటున్నాను. అలా ఎందుకంటే మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు మనము చక్కగా కట్ చేసుకున్నాం అనుకోండి, సైడ్ జాయింట్స్ దగ్గర అనేది మనకి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. మనం స్టిచ్ చేసుకొని వేసుకున్నప్పుడు అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అనేది యూజ్ చేయండి. 1/2 ఇంచ్ అనేది పైకి కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇలా కట్ చేసేసుకున్నానా. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనేవి కట్ చేశానండి. ఈ కట్ చేసిన తర్వాత కింద వచ్చేసి ఈ బుట్ట హ్యాండ్స్కి 1/2 ఇంచ్ పట్టీ అనేది వేశాను. అది ఎలా స్టిచ్ చేశాను, ఎలా ఉంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.